విజయవాడ గన్నవరం టీడీపీ కేంద్ర ఆఫీసు దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా టీడీపీ ఆఫీసు దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలసిల, దేవినేని అవినాష్, ఆర్కే, అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ గన్నవరం టీడీపీ కేంద్ర ఆఫీస్ దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలసిల, దేవినేని అవినాష్, ఆర్కే, అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఏపీలో పాలిటిక్స్ కొంతవరకు హీట్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంపై దాడి, అదేవిధంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి కేసులను మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టుని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ కోసం అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అందులో భాగంగానే వైఎస్పీ నేతలు వేసినటువంటి పిటిషన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యలు తీసుకోకుండా కొంతవరకు కూడా సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం పైన అన్ని కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ విచారణ అనంతరం న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతవరకు ఊరట లభించిందనే చెప్పాలి. ఈ వ్యవహారంలో టీడీపీ మరింత దూకుడుగా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సిట్ టీమ్ ని ఏర్పాటు చేసి కేంద్ర పార్టీ కార్యాలయం పైన దాడి, గన్నవరం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కారణాలు, అసలు నిందితులు ఎవరున్నారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.